హాయ్! ఇవాళ మనం నెట్వర్క్ లైన్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకనంటే మనం రోజు గూడా ఎంతోమందిని కలుస్తుంటాము. దాంట్లో ఇవాళ నెట్వర్క్ లైన్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంటు. సో, ఫస్టొచ్చేసి మనము కొంచెం నెట్వర్క్ లైన్స్‌లో ఏందనంటే కొద్దిగానే మనకు ఇప్పుడున్న పాండమిక్‌లో ఎందుకనంటే కొంచెం డిజిటల్ మార్కెటింగ్ అన్నది పెద్ద సముద్రం లాంటిది. అయినా సరే మనం ఎందుకనంటే కొద్దిగానే మనం దానిలో నేర్చుకొని ఉంటే ఎందుకంటే మనకు దీనిలో చాలా చాలా ఉపయోగపడుతది. దానిలో మనకు ఫస్టొచ్చేసి కన్వా యాప్ అన్నది మీకు బాగా యూజ్ అవుతుంది. వాట్సాప్ బిజినెస్ అన్నది సెకండ్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి వాట్సాప్ బ్రాడ్‌కాస్టు. ఈ 3 ఏందంటే మీకు ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు గాని, ఒకేషన్ అప్పుడు మీ ఫోటో గ్రీటింగ్స్ పంపియడం వల్ల వాళ్ళ నుంచి మీకు మంచి రెస్పాన్స్ వస్తది. మీకు చిన్న టూల్ సరిపోతుంది. ఇంకా దాంతో పాటు ఎందుకంటే మీకు గురువు ఉంటారు కాబట్టి వాళ్ళు గూడా మీకు చెప్తారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రియేటివ్ మిలినియర్ వర్క్షాప్. సో ఈరోజు మనం ఒక పోస్టర్ని కొద్ది నిమిషాల్లోనే తయారు చేసి కొన్ని వేల మందికి ఎలా పంపించాలో ఒకసారి చూద్దాం. రైట్. దీంట్లో మనకి మోస్ట్ ఆఫ్ ద యాప్స్లో మనకి క్యాన్వా అనేది చాలా క్లియర్గా మనకి హెచ్డి క్లారిటీస్తో మనకి లభిస్తుంది. సో ఇది ఈజీ కూడా. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 80-90% క్రియేట్ చేసిందే ఉంటుంది. అండ్ మనం కొద్దిపాటి చేంజెస్ చేసుకుంటూ మన నేమ్స్ అండ్ ఫొటోస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూద్దాం ఇక్కడ. సో ఇలా ఒక న్యూ ఇయర్ అనేది మనం తీసుకున్నాం. ఇక్కడ కింద మనకి ప్లస్ అనేది కనబడుతుంది. ఆ ప్లస్ పైన క్లిక్ చేస్తే మనకి ఫాంట్స్ అండ్ టెక్స్ట్, ఇక్కడ ఎలిమెంట్స్, ఇవన్నీ డిజైన్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. దీంట్లో నుంచి మనం ఒక టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ 2025ని ఫర్ ఎగ్జాంపుల్ మనం వేసుకుందాం న్యూ ఇయర్కి. అండ్ దాన్ని కొంచెం సైజ్ అనేది సెట్ చేసి సెంటర్లో మ్యాచ్ అయ్యే విధంగా సెట్ చేసి దాని కలర్ కొంచెం వీలైతే చేంజ్ చేసుకుందాం. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి కింద మన ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఫోటో అండ్ నేమ్ అండ్ నంబర్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో దట్ మనం ఇంకా సైడ్కి వెళ్తే కనుక ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంటాయి. ఎలిమెంట్స్లో మనం ఒకటి సర్కిల్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. రైట్. ఈ సర్కిల్‌లో నుంచి ఈ గ్రాస్‌తో కూడినవి ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. దీంట్లో మన ఫోటో సెట్ చేసుకోవడానికి ఇది వీలుగా ఉంటుంది. అండ్ ఇక్కడ అప్‌లోడ్స్ అని ఉంది. అప్‌లోడ్స్ నుంచి నా ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. అప్‌లోడ్స్ అప్‌లోడ్స్ ఫైల్స్‌లోకెళ్ళి మనం తీసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ నేను తీసుకున్నది ఉంది కాబట్టి అప్‌లోడ్ అయింది. సో సెలెక్ట్ చేసుకొని దాంట్లో సెట్ చేస్తాను. సో దీన్ని ఈ విధంగా ఒక వన్ సైడ్‌కి తీసుకొని అండ్ మన నేమ్ అండ్ వెల్త్ అడ్వైజర్ అండ్ నంబర్, ఈ 3 కూడా ఈ సైడ్ ఈ గ్యాప్‌లో మనము సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాపీ అనే టెక్స్ట్‌ని కాపీ చేసుకొని తీసుకున్నాను. అండ్ దాన్ని మళ్ళీ రీనేమ్ చేస్తాను. సో ఇక్కడ మీ నేమ్ అండ్ మళ్ళీ ఒకసారి దాన్ని కాపీ చేసుకొని అక్కడ మీ ప్రొఫెషన్ అండ్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ గురించి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలని చూసుకోండి. ఒకవేళ తెలియని వారికైతే ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం సెట్ చేసుకున్నాము. పోస్టర్ అయితే మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేసేసుకుందాం. రైట్. ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది మనకి. ఇది ఫ్రీ వెర్షన్ అండ్ పెయిడ్ వెర్షన్ 2 ఉంటాయి. సో స్టార్టింగ్‌లో మనం ఫ్రీ వెర్షన్ వాడుకుంటే సరిపోతుంది. రైట్. ఇదొచ్చేసి మనకి గ్యాలరీలో వచ్చేసింది. అండ్ నౌ ఇప్పుడు మనము వాట్సాప్‌లోకి వెళ్దాం. వాట్సాప్‌లో బ్రాడ్‌కాస్ట్ లిస్ట్ అని ఉంటుంది. అది తయారు చేద్దాం ఒకసారి. దీని ద్వారా మనకి 256 నంబర్సు వన్ టైమ్‌లో మనం సెండ్ చేయొచ్చనమాట. ఇది కూడా కొంతమందికి తెలిసుండొచ్చు. సో తెలవని వారు దీన్ని యూజ్ చేయండి. సో ఇక్కడ నేను ఒక 3, 4 నంబర్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 256 నంబర్స్ వరకు తీసుకోవచ్చు ఒక లిస్ట్‌లో. ఆ విధంగా మనం 4 లిస్ట్ గనుక తీసుకున్నట్టయితే మనకి 1000 మెంబర్స్‌కి ఎట్ ఎ టైమ్ సెకండ్స్‌లో మనము 1000 మెంబర్స్ కూడా ఈ పోస్టర్ సెండ్ చేయొచ్చు. సో 2 మెంబర్స్ యాడ్ చేశాను. అండ్ థర్డ్ వన్ రైట్ 3 మెంబర్ అండ్ ఫోర్త్ వన్ కూడా సెలెక్ట్ చేసి చూద్దాం. రైట్. సో ఒక 4 నంబర్స్ అయితే నేను తీసుకున్నాను. ఈ లిస్ట్ ఓపెన్ చేసి మనం దాంట్లో నుంచి మన గ్యాలరీ నుంచి ఆ ఫోటో ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఫోటో వన్ క్లిక్‌తో మనం సెండ్ చేసాము.
నెక్స్ట్ మనం ఒకసారి ఈ ప్రొఫైల్ ఎవరికైతే మనం పంపించామో వాళ్ళ నెంబర్ ఓపెన్ చేసి చూద్దాం సింగిల్‌గా. సో, ఇప్పుడు మనం ఎవరెవరికైతే పంపించామో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇండివిడ్యువల్‌గా వాళ్ళకి వెళ్తుంది. సో, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేందంటే మన నంబర్ వాళ్ళ దగ్గర కూడా సేవ్ అయి ఉండాలి. మన నంబర్ వాళ్ళ దగ్గర, వాళ్ళ నంబర్ మన దగ్గర సేవ్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్రాడ్‌కాస్ట్ లిస్ట్‌లో పంపించింది వాళ్ళకి సెండ్ అవుతుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా మనం ఇక్కడ చూసుకోవచ్చు లిస్ట్‌లో ఒకసారి 4 మెంబర్స్‌తో మనం క్రియేట్ చేసుకున్నాము. ఆ 4 మెంబర్స్‌తో ఉంది. ఇంకా దాన్ని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ లిస్ట్ అని చెప్పేసి మనకుంటుంది. ఓకే. సో, ఓవరాల్‌గా ఇది పోస్టర్ మేకింగ్ అండ్ సెండింగ్ డియర్ లీడర్స్ ఆల్ ది బెస్ట్. చూసారు కదా! ఒక వీడియో అన్నది ఎలా మనం కన్వే యాప్ నుంచి మన పోస్టర్‌ని తయారు చేసుకొని పంపించామో. తర్వాతొచ్చేసి మనకు ఇందులో మీరు ఎవరైతే కొత్తగా ఇదే సారి ఫస్ట్ టైమ్ అనుకుంటే ఒక సిమ్ తీసుకొని దీన్ని స్టార్ట్ చేస్తే నేను చాలా మంచిదనుకుంటున్నాను. గురు మంత్ర. యువర్ నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ వర్త్ అనమాట. అంటే మీకెంత పరిచయాలు ఎక్కువుంటే అంత సంపదనమాట. ఇప్పుడు చూడండి మనము రోజు ఉదయం పూటలోనే ఎంతోమంది కలుస్తాం గదా! అయితే ఇప్పుడు చేయాల్సింది ఏందనంటే ఫస్టు మనము ఎవరు కలుస్తున్నా సరే వాళ్ళందరితోటి మన నంబర్ వాళ్ళకివ్వాలి. వాళ్ళ నంబర్ మనకిచ్చి సేవ్ చేసుకొని ఎక్స్‌చేంజ్ చేసుకుంటుంటే మీ నంబర్‌లు ఎందుకంటే ఎక్కువ కాంటాక్ట్ పెరుగుతూ ఉంటే ఈ వ్యాపారంలో మనం ముందుకెళ్తుంటాం. దీనిలో ఫస్ట్ మనకు గ్రాసరీ అంటే ఉదయం లేవగానే మీకు ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే కిరాణా షాప్ ఉందో ఒకటి గాకుండా ఒక 2, 3 పెట్టుకున్నారనుకోండి. వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు మీరందరూ ఏందంటే ఈయనకి కస్టమరు మీరు గూడా. సో, మీరు నంబర్ అడగంగానే ఆయన కంపల్సరీ ఇస్తాడు. ఎందుకంటే రేపన్న రోజు మీ అవసరం ఉంటది గాబట్టి ఇస్తాడు. తర్వాత ఫ్రూట్స్ టు వెజిటబుల్ దగ్గర అంటే మనం రోజు కూడా కూరగాయలు కొంటుంటాం. తర్వాత పిల్లలకి పండ్లు గూడా తీసుకొని వస్తాం గదా! అక్కడ వాళ్ళతో గూడా మీ నంబర్ వాళ్ళకివ్వాలి. వాళ్ళ నంబర్ మీకు గూడా ఇచ్చి నంబర్ సేవ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా సరే. ఊకే మనం తీసుకున్నామా తర్వాత ఏదో ఇచ్చామా అని గాకుండా నంబర్ సేవ్ ఉంటే ఏందంటే మీ పోస్టర్ గాని, మీరు పెట్టింది గాని వాళ్ళందరూ గూడా సేవ్ అయి ఉంటే చూస్తారు. నెక్స్ట్ మనకు నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారంటే మీట్ షాప్ దగ్గరికెళ్తాము. అక్కడ ఉన్న వాళ్ళకి గూడా ఇచ్చి ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్లవర్స్ దగ్గర మనం ఎలాగో టెంపుల్‌లకని మనం ఇంట్లో వాళ్ళకి కూడా ఫ్లవర్ తీసుకొచ్చాము. అక్కడ వాళ్ళకి గూడా మనం నంబర్ ఇవ్వడము, వాళ్ళ నంబర్ మనం తీసుకొని అట్లా సేవ్ అని చేసుకుంటూ ఉండాలి. తర్వాత మెడికల్ షాపుల వాళ్ళ దగ్గర మనకి మీ చుట్టుపక్కల ఉన్న మెడికల్ షాప్ వాళ్ళ దగ్గర కూడా వెళ్తుంటాం మనం. వాళ్ళ దగ్గర గూడా మన నంబర్‌కి ఇచ్చి వాళ్ళ నంబర్ మనం తీసుకొని సేవ్ చేసుకుంటూ ఇస్తే ఏమవుతుందనంటే తనకు గూడా మీరేం చేస్తున్నారో తెలుస్తూ ఉంటుంది ఫస్టు. అంటే మనల్ని మనం ప్రమోషన్ చేస్తున్నామనమాట. నెక్స్ట్ మన దగ్గరలో ఉన్న టెంపుల్‌కెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పంతులతో గాని, తర్వాత మీకు తెలిసిన వాళ్ళతోటి వాళ్ళకి గూడా మీ నంబర్ ఇచ్చి, వాళ్ళ నంబర్ మీరిచ్చి సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి పర్సనల్‌గా మనకు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏందంటే అందరం గూడా హెల్త్‌కి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నాం. మీకు ఒకవేళ జిమ్‌కెళ్ళే అలవాటు లేదన్నా సరే ఇప్పటి నుంచి దాన్ని స్టార్ట్ జేయండి. ఆ జిమ్‌లో గూడా చాలామంది గూడా మీకు కస్టమర్‌లవుతారు. మీ నంబర్ వాళ్ళకివ్వండి. వాళ్ళ నంబరు మీరిచ్చి సేవ్ జేసుకోండి. తర్వాత వాకింగు. కరోనా తర్వాత చాలామంది పర్సనల్‌గా హెల్త్ కేర్ అన్నది చాలా ఎక్కువైంది. సో, అక్కడ గూడా మీరు వాకింగ్ అనేది స్టార్ట్ జేస్తే అక్కడ గూడా గ్యాదరింగ్స్ గాని, తర్వాత ఫాలోవర్స్ మీకు ఒకరొకరి వల్ల గూడా మీ పరిచయాలన్నీ పెంచుకోవచ్చు. నెక్స్ట్ యోగా సెంటర్. ఇప్పుడైతే చాలామంది గూడా యోగా సెంటర్‌లని చాలా చాలా గూడా స్టార్ట్ జేస్తున్నారు. ఏదంటే ఎట్లా అంటే మీరు ఎక్కడైనా సరే 10 మంది ఉన్న చోట్ల కలిసిపోతూ ఉండి, వాళ్ళ నంబర్ తీసుకొని మీ నంబర్ ఆళ్ళకిస్తూ అట్లా మీరు పెంచుకుంటెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు హాస్పిటల్స్. మన దగ్గరలో ఉన్న హాస్పిటల్ దగ్గర ఉన్న మనకెవరైనా తెలిసిన వాళ్ళున్న బంధువులు, చుట్టాలుంటే వాళ్ళ దగ్గరికెళ్ళి మన నంబర్ ఇచ్చి, వాళ్ళ నంబర్ మనం తీసుకొని గూడా అట్లా ఎక్స్‌చేంజ్ జేసుకోవచ్చు. సెలూన్స్. ఇదైతే చాలా చాలా అద్భుతమైనది. ఎందుకనంటే ఒక సెలూన్‌కి చాలామంది రెగ్యులర్ ఎంతోమంది వస్తుంటారు. అతని నంబర్ మీ దగ్గర ఉందంటే, మీ నంబర్ ఆయన దగ్గర ఉందంటే ఆయనకున్న కాంటాక్ట్స్ అన్నీ గూడా మీకు గూడా కాంటాక్ట్ పెంచుతుంది. ఆయన పరిచయాలు గూడా మీకు గూడా పనికొస్తాయి. తర్వాత గేమ్స్ అండ్ స్పోర్ట్సు. అంటే మీకు పిల్లలున్నారనుకోండి, పిల్లలు స్కూళ్ళల్లో గేమ్స్ పెట్టినప్పుడు అక్కడ అట అంటే అట అది అంటే అక్కడ మనము అటెండ్ అయ్యి, అక్కడ గూడా మనం పార్టిసిపేట్ జేసి అక్కడ గూడా మన నంబరు ఎక్స్‌చేంజ్ జేసుకోవచ్చు. తర్వాత మనం కంపల్సరీగా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అడుగుతూ ఉంటారు. మీరేం జేస్తుంటారని. వాళ్ళకి గూడా మన నంబర్ ఇచ్చి, వాళ్ళ నంబర్ మనం తీసుకొని మనకు అట్లా అక్కడ గూడా మనము నంబర్ అనేది పెంచుకోవచ్చు. మీరు ఒకవేళ ప్రయాణాలు చేసేది ఎక్కువుందనుకోండి, అంటే ఎక్కడైనా ఎళ్ళేది, ట్రావెలింగ్‌లో గూడా మీరు నంబర్ అనేది ఎక్స్‌చేంజ్ చేసుకో అంటే ఇప్పుడు మెట్రో వచ్చింది. మెట్రోలో కూర్చున్నప్పుడు ఉట్టి ఖాళీగా ఉండకుండా పక్కన వాళ్ళతోటి మాట్లాడి పరిచయం చేసుకొని వాళ్ళ నంబర్ మనం తీసుకోవాలి. మన నంబర్ గూడా వాళ్ళకివ్వాలి. కమ్యూనిటీ అండ్ క్లబ్స్ ఉన్నాయి.
అంటే ఇప్పుడు ప్రతి కాలనీ గూడా కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి. తర్వాత మనకు ఏదో ఒకేషన్‌లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒకవేళ మనకు ఫెస్టివల్స్ వచ్చినాయనుకోండి. మొన్న మనకు రాముల వారిది వచ్చింది. అంటే అయోధ్య గురించి. అలాంటి యాక్టివిటీ చేస్తారు. తర్వాత హనుమాన్ జయంతి. అలాంటప్పుడు ఏమైతుందనంటే అక్కడ అంతా వాళ్ళందరూ కలిసి ఒక సొసైటీ ఏర్పడి మంచిగా మనకు పార్టిసిపేట్ చేస్తారు. అలాంటప్పుడు మనం గూడా దానిలో ఉండి వాళ్ళ పెద్ద పెద్దోళ్ళ నంబర్ తీసుకొని మన నంబర్ ఇవ్వడం వల్ల అక్కడ గూడా పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ అండ్ పాస్ట్ అంటే మీరు ఇదివరకు ఎక్కడన్నా చేసిన జాబ్ దగ్గర గాని, తర్వాత ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం దగ్గర, కంపెనీ దగ్గర గాని, అక్కడ ఉన్న ఎంప్లాయీ వాళ్ళతోటి, మీ కొలీగ్స్ వాళ్ళతోటి కూడా అక్కడ కూడా నంబర్ అనేది ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. బాస్ అంటే మీరు ఇక్కడ ఎక్కడైతే చేస్తున్న కంపెనీ బాస్ ఉన్నారు కదా! ఆయనకు కూడా మీ నంబర్ కంపల్సరీ ఇచ్చి, ఆ నంబర్ తీసుకొని మీరు కూడా ఆయనకు కూడా మీరు స్టేటస్‌లో పెట్టుకుంటే ఆయన కూడా చూసి ఓకేనా అవసరం ఉంటే మీకు కాల్ చేయడం జరుగుతది. క్లయింట్స్, విండోర్స్ మీకెవరన్నా క్లయింట్స్ ఉన్నా సరే వాళ్ళకి గూడా మీ నంబర్ అనేది ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత మీకు ఒకవేళ టూ వీలర్ గాని, ఫోర్ వీలర్ గాని, కార్ గాని, బైక్ ఉందనుకోండి మీకు ఎట్లాగో సర్వీస్ సెంటర్ కంపల్సరీ చేయించుకుంటారు. అక్కడ గూడా వాళ్ళతో గూడా మంచిగా మాట్లాడుకొని మీ కాంటాక్ట్‌ని వాళ్ళకిచ్చి వాళ్ళ నంబర్ మీరు తీసుకొని అక్కడ సేవ్ జేసుకోవచ్చు. తర్వాత మీకు కంపల్సరీగా బ్యాంకింగ్ అది ఇన్సూరెన్స్ ఉంటది. వాళ్ళ దగ్గర గూడా మనము సర్వీస్‌కి మనం కస్టమర్ గాబట్టి వాళ్ళకి గూడా ఇయ్యొచ్చు. వాళ్ళ నంబర్ మనం గూడా తీసుకోవచ్చు. తర్వాత ఇంటర్నెట్ అండ్ టీవీ ఇదైతే అందరికి ఇప్పుడు కంపల్సరీ ఇంటర్నెట్ అనేది ప్రతి ఇంట్లో ఉంది. టీవీ అందరికి లేనిది ఎవరి ఇల్లు లేదు. వాళ్ళ దగ్గర గూడా మన నంబర్ ఇచ్చి, వాళ్ళ నంబర్ మనం తీసుకొని కాంటాక్ట్‌ని పెంచుకుంటూ ఉండొచ్చు. తర్వాత మీ చుట్టాలల్లో, బంధువులలో ఎవరన్నా డాక్టర్స్ ఉంటే మీరు డైరెక్ట్‌గా ఒకసారి పర్సనల్‌గా ఎళ్లి కలిసి వాళ్ళతోటి మాట్లాడి ఫ్రెండ్లీగా అయ్యి వాళ్ళతోటి నంబర్ తీసుకొని మీ నంబర్ గూడా వాళ్ళకివ్వాలి. తర్వాత లాయర్స్, అడ్వకేట్‌లు వాళ్ళకి గూడా మీరు కలవాలి. కలిసి నంబర్ తీసుకొని ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్ గాని ఉంటే తర్వాత ఇక్కడి నుంచి ఏమన్నా ఫారెన్ కంట్రీలలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సాఫ్ట్‌వేర్ వాళ్ళుంటే వాళ్ళకి గూడా మీ నంబర్ ఇచ్చి వాళ్ళ నంబర్ మీరు తీసుకొని అట్లా స్టేటస్‌లో ఏందనంటే మనము కలిసామా, వెళ్ళామా గాకుండా మీరు పెట్టే స్టేటస్ వాళ్ళు చూడాలంటే వాళ్ళ నంబర్ మీ దగ్గర సేవ్ అయి ఉండాలి. అందుకనే ఇప్పుడు మనం చేస్తుందంతా గూడా. ఇది మీరు ఇలా ప్రయాణం చేస్తుంటే మీ కాంటాక్ట్ పెరుగుతుంటే మీ బిజినెస్ అనేది గ్రోత్ అనేది కంపల్సరీగా పెరుగుతూ ఉంటుంది. సో, థాంక్ యూ. మీరు ఇలా ఎప్పుడైతే ఈ కాంటాక్ట్స్ పెంచుకొని మీ నెట్‌వర్క్‌ని పెంచుకుంటారో కంపల్సరీగా దీనిలో గ్రోత్ అన్నది అంత గ్రోత్ అనేది ఎక్కువైతది. థాంక్ యూ సో మచ్.